పిల్లలు సంటి పిల్ల తల్లి ఆ పక్కన ఉంటున్న పసిగందని నిత్యము ఆమె నిద్ర మేల్కుంటూ ఎప్పుడు ఆ బిడ్డను చూస్తూనే ఉంటుంది. చిన్న తడి వచ్చిన ఓ పాస్ కానీ ఏదే ట్యూషన్కి వెళ్ళే ఏదైనా ఆ తల్లి మెలుగుగా ఉండి బిడ్డను కాపాడుతుంది. అలాగే నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త ఆ దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన చెప్తున్న మాట, యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తం. చూసారా, ఎప్పుడైతే దేవుడు వెలుగుగా ఉంటాడో ఆ కుటుంబంలో ఆ దుఃఖ దినములన్నీ సమాప్తం అయిపోతాయి. మరి ఇంకా చీకటి అనేది ఉండదు. చీకటికి వెలుగుకి ఎంతో డిఫరెంట్ ఉంది. చీకట్లో చేసే పాపిష్టి పనులు సాతాను గారికి ఇష్టం. చీకట్లోనే మరి టౌన్లలో నా తిరిగి కానీ మరి పల్లెటూర్లు కాబట్టి పల్లెటూరు విషయాలు చెప్తాను. పల్లెటూరులో చీకట్లోనే సింబులు కొట్టుకుని వెళ్తారు పాపిష్టి పనులకి. చీకట్లో ఘోరమైన హత్యలు జరుగుతాయి. సాతానుగాడు ఇప్పుడు కూడా హత్యలు, దొంగతనాలు, వ్యభిచారం ఇవన్నీ చీకటి జీవితాలు. వెలుగు జీవితం ఎటువంటి భయంకరమైన వ్యాధి వచ్చినా, ఎటువంటి భయంకరమైన బలహీనత వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యలు పరిష్కరించడానికి వెలుగై ఉన్న దేవుడు నీ మీద ప్రకాశింపజేస్తాడు. ఆ వెలుగు నీ ముఖకాంతిని మారుస్తుంది. నా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు.